జై శ్రీరామ్. సో ఎర్లీ మార్నింగ్ చల్లలాగానే మన రైడ్ స్టార్ట్ అయిపోయింది. టైం వచ్చి దీంట్లో తప్పు పోతుంది కానీ ఎగ్జాక్ట్గా 4 AM అయితే అవుతుంది. సో ఇది చానమై సర్కిల్. సో ఈరోజు రైడ్ చేసి మనం బెంగళూరు వెళ్తున్నాం. వా ఈ మాదిరిగా మంచి పడతా అంటే ఏం మంచి పడుతుంది చూడండి. ముందర అయితే ఏం కనపడలా. సో ఇంకా ఫ్రంట్ వచ్చి రాయలపాడు క్రాస్ వస్తుంది. సో కార్ వచ్చేసి 60 feet లెంత్లో వెళ్తుంది. ఇంకా బైక్ వచ్చేసి 40 feet. సార్ అయితే చూసుకోండి, కార్ అయితే ఏం కనపడలా, లైట్లు మాత్రం కనపడుతున్నాయి అంతే. ఓ మనిషి ఉన్నాడా. సో ఇలాంటి మంచి పడేటప్పుడు అయితే చాలా డేంజర్. ఎక్కడైనా వెహికల్స్ నిలిపినా కానీ రన్నింగ్ మీద సడన్గా బ్రేక్ వేసినా కానీ ఏం తెలియదు అనమాట. సో ఇలా మంచి పడుతున్నప్పుడు అయితే చూసుకొని అయితే డ్రైవ్ చేయండి అండ్ రైడ్ కూడా చేయండి. చాలా రోజుల తర్వాత ఎర్లీ మార్నింగ్ రైడ్ చేస్తున్నా కదా, చలి అయితే చంపుతుంది. ఎర్లీ మార్నింగ్ రైడ్ చేసి చాలా రోజులుగా చాలా ఎర్లీ అయిపోతుంది. కొద్దిగా ఎర్లీ మార్నింగ్ రైడ్ చేస్తుంటే అలవాటు అయిపోతుంది. కెమెరా ఆన్లో ఉంది. అబ్బా చలి అయితే బీభత్సంగా ఉంది. సో ఇప్పుడు వచ్చేసి ఎగ్జాక్ట్గా 6:20 ఎంతనే అవుతుంది. మంచి చూడండి అయినా ఎంత పడుతుందో. సో లారీ ముందర ఇందాక బైక్ పోయింది కదా, బైక్ కనపడలా. సో అంతగా పడుతుంది. సో లారీ కానీ జస్ట్ ఒక 20 feet లాంగ్లో వెళ్తుంది. లారీ ముందర అయితే ఏం కనపడలా. ఇలాంటి టైంలో ఓవర్టేక్ చేయడం కానీ డేంజర్. అండ్ రైట్ సైడ్ అదే వెహికల్ వస్తుంది, ఇంకో వెహికల్ వస్తుంది. సో ఇండికేటర్స్ వేసినా కానీ కనపడలేదు అనమాట. సో ఏం చేద్దాం, నిదానంగా వెళ్దాం. చేద్దాము ఏదో వస్తుంది. ఓకే షట్. వెల్కమ్ టు బెంగళూరు. సో ఇది చూసుకోట టోల్ గేట్. సో ఈరోజు అయితే ఇంకా ఫ్యూయల్ అయితే వేయించుకోలేదు, 1 point కొట్టుకుంటుంది. సో ఇందాక ఉండింది కానీ జస్ట్ ఇప్పుడే ఆ పాయింట్ కానీ కొట్టుకుంటుంది. ఇంకా ఫస్ట్ ఫ్యూయల్ బ్రేక్ అయితే తీసుకోవాలా. ఒక 500కి అలా కొట్టొచ్చి దాని తర్వాత అయితే వెళ్ళేటప్పుడు ఫుల్ ట్యాంక్ చేయించుకుందాం. $500.
నాట్ 2 రూపీస్. సో నిన్నైతే చిన్న మిర్రర్స్ తీసుకున్నా, వ్యూ చూడడానికి బాగుంటుంది. సో కొంచెం లాంగ్ వ్యూ కనపడుతుంది. ఇంతకుముందు ఉండింది కానీ ఒక మిర్రర్ అయితే ఎవరో పీకేశారు. సో దానికోసం రెండు చేంజ్ చేసా. ఇంతకుముందు పెట్టింది కొంచెం క్వాలిటీ తక్కువ. సో ఇదైతే కొంచెం క్వాలిటీ ఉంటుంది. సో మన బైకర్స్ అందరూ బయట వెళ్తుంటే మేము మాత్రమే బెంగళూరు లేక లోపలికి వెళ్తున్నాం, సిటీ లోపలికి. అందరూ సిటీ నుండి బయటకు వెళ్తారు, కానీ ఈరోజు సాటర్డే కాబట్టి ఈరోజు రేపు సిటీ నుండి బయటకు పోయేదే ఉంటుంది, కానీ లోపలికి వచ్చే వాళ్ళు తక్కువ. సో అలాగే మదనపల్లి సరౌండింగ్స్ ఉండే వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి, బైకర్స్ ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. సో గ్రూప్ రైడ్స్ అయితే చేద్దాం. జెన్యూన్ రైడర్స్ ఉంటేనే, అదిగానే చెప్తున్నా, జెన్యూన్ రైడర్స్ ఉంటేనే కామెంట్ చేయండి. రైడ్స్ అయితే చేద్దాం. సో మదనపల్లి కాకుండా మదనపల్లి సరౌండింగ్స్ ఎక్కడున్నా కానీ. ఈడేంది ఇంత పక్కకు వచ్చినాడు. ఎర్లీ మార్నింగ్ ఎంత ట్రాఫిక్ జామ్ ఉంటాయా? ఇంకా డే టైం వస్తే ఇంకా మీద. అది సిటీ లోపల కాదు, సిటీ స్టార్టింగ్లోనే. మనకు లెఫ్ట్ సైడ్ అంతా మార్కెట్ అనమాట. కూరగాయలు ఫ్రూట్స్ అవంతా లెఫ్ట్ సైడ్లోనే ఉంటాయి. కేఆర్పురం మార్కెట్. సో ఇప్పుడు వచ్చేసి స్ట్రైట్ వెళ్తా, బ్రిడ్జ్ మీద వెళ్తాం, టిన్పేట దగ్గర వెళ్తాం. స్ట్రైట్ వెళ్ళకుండా లెఫ్ట్ సైడ్ అయితే బాగా. సో ఇది వచ్చేసి షార్ట్ కట్, చాలా వరకు ట్రాఫిక్ తగ్గిపోతుంది. కొంచెం సూర్యోదయం అవుతుంది. నెక్సాన్ కార్ తీసుకున్నప్పుడు కానీ కేఆర్పురంలో దిగేసి ఇట్లా నడుచుకొని అయితే వచ్చేసా. రెనాల్డ్ షోరూమ్. సో ఈ వెహికల్స్ అన్నీ కార్ లాజిస్టిక్ అనమాట. కార్స్ అన్నీ దీంట్లోనే వచ్చేస్తాయి. ఎంజీ, వోక్స్ వ్యాగన్, స్కోడా, దీని తర్వాత అనుకుంటా స్కోడా తర్వాత టాటా. సో ఇక్కడ అనమాట తీసుకునింది. సో 2 days బ్యాక్ కార్ కానీ సర్వీసింగ్ ఇచ్చిన 15,000 అయింది. సో సర్వీసింగ్ కాస్ట్ వచ్చేసి 15,000 అయింది. సో అది ఎందుకు అయింది ఏమి అనేది అయితే నెక్స్ట్ కార్లో అయితే వీడియో తీస్తా. బైక్లో వెళ్తూ కార్ గురించి చెప్పేదానికన్నా కార్లో వెళ్తూ కార్ గురించి చెప్పేది బాగుంటుంది కదా. సో ఎర్లీ మార్నింగ్ కాబట్టి ట్రాఫిక్ కానీ కొంచెం తక్కువ ఉంది ఎర్లీ మార్నింగ్. సో ఫ్రంట్ సైడ్ నెంబర్ ప్లేట్ కనపడుతుంది కదా, Z4B, Z కాదు 24. సో 24BH52 అది కనపడుతుంది కదా. సో అది వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అయితే ఇస్తారు. సో వాళ్ళు ఆల్ ఇండియాలో ఎక్కడైనా తిరగచ్చు అనమాట. ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి మాత్రమే ఇస్తారు. అయ్యా ఉండరా. సో వాళ్ళకి ఇండియా వైజ్ ఎక్కడ డ్యూటీ వేస్తారో తెలియదు కాబట్టి వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళొచ్చని. సో వాళ్ళకి వచ్చి ఆ నెంబర్ ప్లేట్స్ అయితే ఇస్తారు. జై శ్రీరామ్. సో ఇది చూడండి, రైల్వే ట్రాక్ లాగా వేసినారు. సో రైల్వే ట్రాక్ లాగా వేసి ఏమైనా మెటీరియల్ కావాలంటే డైరెక్ట్గా పైకి ఎత్తేస్తారు అనమాట.
సో ఆ లాస్ట్ నుండి ఇటు వరకు ఉంది, ఇది లేదు. సో ఇక్కడ లెఫ్ట్ వెళ్తే ఎలక్ట్రానిక్ సిటీ అట్లా వెళ్ళిపోతాం. మనం ఇప్పుడు వచ్చి స్ట్రైట్ పోవాలి. స్ట్రైట్ పోయి మళ్ళీ డైవర్షన్. సో ఇలా వెళ్తే ఎలక్ట్రానిక్ సిటీ అట్లా వెళ్ళిపోవచ్చు, ఇలా పోతే సిటీలోకి అయితే వెళ్ళిపోవచ్చు. సో ఇప్పుడు స్ట్రైట్ వెళ్ళి మళ్ళీ లెఫ్ట్. ఇంకా సిగ్నల్స్ అయితే తక్కువ ఉంటాయి. గూగుల్ మ్యాప్ చూడండి, మనం ఒకతాను పోతుంటే ఇది ఒకతాను చూపిస్తుంది. కొద్దిసేపు సైడ్ వేసి చూద్దాం దీని కథ ఏమనేది. మనమే సైడ్ పోయినాము, ఇదైతే ఓహో మనమే సైడ్ వచ్చినాము. ఓకే 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 గాట్ ఇట్. కొంచెం ముందర రైట్ తీసుకొని తర్వాత అయితే లెఫ్ట్ తీసుకునేద్దాం. ఒకసారి మన తప్పులుగానే ఉంటాయి. ఎండ అయితే వచ్చేసింది, 8:30కి ఎండ వచ్చింది. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఎక్కువ లెంత్గానే పెట్టలేదు. సో నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకునేద్దాం. సో మనకు రైట్ సైడ్లో మహేంద్ర థార్ వస్తుంది, అది మాడిఫికేషన్ చేశారా న్యూ మోడల్ అనేది కామెంట్ చేయండి. సో నాకు తెలిసి మాడిఫికేషన్ చేసినారని అనుకుంటున్నా, కానీ కార్ అయితే చాలా అంటే చాలా కొత్తగా ఉంది. సో సీ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.